నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నలిగిన బలియాగముగను నా హృదయమార్పింతును విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమార్పింతును నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి గృహస్థులు మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన కుటుంబానికి, మరి తల్లి గారికి, మరి వారిని దేవుడు ప్రేమించి ఇచ్చిన కుమారుడు కుమార్తెకి, అలాగే వారి కుటుంబాలకి యేసయ్య నామములో అందరికీ వందనాలు తెలియజేస్తానండి. అందరూ బాగున్నారా? రాకల టైం అవుతుంది కాబట్టి తొందరగా వేసుకున్నాం. ఆయనకి స్తోత్రం. కానీ మంది ఎలా టైమే బాగుంట. మరి వాక్యం చదువుదాం. మరి ఈరోజు మరి సాక్ష్యం చెప్పారు కనిపెట్టారా? మరి ఆ బాబు పుట్టడానికి గల కారణం ఏంటంటే దేవుని చిత్తం ఉంది. దీనికి స్తోత్రం కలుగుగా. పుట్టిన తర్వాత మరి దేవుడు మాతో ఏం మాట్లాడారంటే, నీ దగ్గర విలువైన బంగారం ఉంది అని దేవుడు మాట్లాడాడు. దానికి స్తోత్రం. అంటే అపవాది కొంచెం బలహీన తీసుకోవద్దు అనుకుంది, కానీ ఆ దేవుడు ఇచ్చే గిఫ్ట్ ఎలా ఉన్నదంటే అది శ్రేష్టమైంది. దీనికి స్తోత్రం. కాబట్టి మరి బాబు మరి ఇంచుమించుగా దేవాదేవుడు పుట్టిన కానీ ఎన్నో ఆటంకాలు వచ్చినా మరి కుటుంబం ప్రార్థన మరి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మరి ఆదికాండం 20వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఒక మాట మనం చదువుదాం. 8వ వచనం మనం చదివినట్లయితే చూడండి, ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆదికాండము 21వ అధ్యాయము 8వ వచనంలో ఆయన చెప్తున్న మాట, మరి రోజు ఈ కుటుంబం ఏర్పాటు చేసుకున్న ప్రార్థనా కోటం. ఎందుకంటే ఆదికాండం చూడండి, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచును, ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. దానికి స్తోత్రం కలుగునుగాక. మరి రోజు మరి బాబు ఏమి విడిచిపెడుతున్నాడు? ఇప్పుడు పాలు తాగుతున్నా కూడా చాలట్లేదంట. దానికి స్తోత్రం కలుగుగా. దానికి స్తోత్రం. నోటి నుంచి ఏమొచ్చేస్తున్నాయి? జీవజలం ఒకటి వచ్చేస్తుంది బయటకి. ఎప్పుడు పెడతారు? ఇప్పుడు ఏదో చూస్తున్నాడు అన్నమాట. దీనికంట అయితే పరిశుద్ధ గ్రంథంలో మొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే వివాహం అనే బంధాన్ని ఏర్పాటు చేస్తాడు. చేసిన తర్వాత ఆదికాండ 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించండి అని దేవుడు చెప్తాడు. మరి ఫలించాలంటే ఏ విషయంలో ఫలించాలి? ఇటు చేస్తున్న ఉద్యోగంలో ఫలించాలి, భార్య భర్తలు ఇద్దరు కూడా ఫలించాలి. అలా ఫలించిన తర్వాత కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఈ బిడ్డ ద్వారా ఈ కుటుంబానికి ఒక ఆశీర్వాదాన్ని తీసుకొస్తానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యం విధిగా సెలవిస్తా ఉందంటే ఇసాకు జీవితంలో చూడండి, పాలు విడిచిన తర్వాత అబ్రహాము గొప్ప విందు చేస్తున్న వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, రోజు పాలు విడిచిన వెంటనే మరి రోజు మనం ఏం పెడతాం? బిడ్డకి చక్కటి ఆహారం పరమాణం ఏదో పెడతాం. దానికి స్తోత్రం కలుగుగా. అయితే దేని బిడ్డ మరి ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ఈ రోజు ఈ కోటాన్ని లేక ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేసుకోవాలంటే మరి దేవుడు మరి సురేంద్ర గారిని దేవాదేవుడు అలాగే సంజయ్ దేవుడు ప్రేమించి చక్కటి మగబిడ్డని దేవుడు ఇచ్చాడు. దీనికి స్తోత్రం కలుగుగా. సురేంద్ర ఎప్పుడు చెప్తా ఉన్నాడు ఒక మాట, అన్నా మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం మా తల్లి గారి ప్రార్థన అని. ఉండదుగా మా తల్లి గారు మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారని చెప్తా ఉంటాడు. ఎన్నో కష్టాల నుంచి మా తల్లి గారు మమ్మల్ని స్థితి తీసుకొచ్చింది. ఈ స్థితిలో ఉన్నామంటే కేవలము మా అమ్మ ప్రార్థననే. సహోదరుడు నాకు ఎప్పుడుగా పరిచయమైనా కూడా పరిచయం అయిన కానీ చెప్తూనే ఉంటాడు. దీనికి స్తోత్రం కలుగా. మరి ఒక తల్లి పెంచిన పెంపకములో ఎనబెడుచుడు ఆ బిడ్డలు ఎలా ఉంటారంటే దేవుడు వారు ప్రార్థన అలిగించిన దేవాదేవుడు అడగకపోయినా దేవుడికి బిడ్డలు చేస్తుంటాడు. దీనికి స్తోత్రం కలుగా. కాబట్టి ఇక్కడ చూడండి, అబ్రాహాము చేస్తుంది ఏంటంటే గొప్ప విందు దేవుడు చేసినట్లుగా అబ్రహాము మనం చూస్తా ఉన్నాం.
అయితే చూడండి, పాలు విడిచిన వెంటనే దేవుడు ఏమేమి పెట్టమంటున్నాడో ఒక్క మాట మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము చదువుదాం, 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో అసలు చూడండి ఆయన చెప్తున్న మాట, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించును. దీనికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏ గ్రంథాన్ని అనగా బిడ్డకి ఎలా పెంచాలంటే, మొదటగా నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలే మొక్కల వలె ఉంటారని నేను వాక్యం సెలవిస్తా ఉంది. వారు ఒలే మొక్కల వలె ఎదగాలి అంటే కనుక ఇప్పుడు ఏం పెంచాలంట, వారిని ఎలా పెంచాలంట, వాక్యం వారికి ప్రతిరోజు తినిపిస్తూనే ఉండాలంట. హల్లెలూయా. ప్రతిరోజు తినిపిస్తూనే ఉండాలి. ఎందుకంటే దీని మీద చూడండి, మా నాన్నగారు ఉన్నారు, 74 సంవత్సరాలు అయింది మా నాన్నగారికి. ఆయన చూడండి, ఒక చిన్న మేము అబద్ధం ఆడినా కూడా మా తాతగిరాలకి ఆవులు ఉండే, ఆవులు కొరడా ఉండేది అనమాట మా ఇంట్లో. మేము మాట వినబోతే కొట్టేసేవాడు ఆయన. దానికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే మాట వినాలి, క్రమశిక్షణలో ఉండాలని చెప్పి చిన్న అబద్ధం అన్న కొట్టేసేవాడు. అయితే వారు పెంపకాలంలో కొట్టాడని చెప్పి మా హృదయంలో ఇలా కొట్టాడు కదా, నా తండ్రిని కోపం పెట్టుకోవాలి. దానికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే అలా కొట్టడం వల్ల ఈరోజు దేవుళ్ళు ఉన్నాం. రెండోదిగా మా తల్లి గారు ఏమండి ఎక్కువ తులసి మొక్కని ఆరాధన చేసేవారు. మా తల్లి గారికి యేసుప్రభు అంటే తెలియదు, కానీ అటువంటి సమయంలో గోడ అలుగుతున్న సమయంలో ఇల్లు పగిలిపోయి ఒక వెలుగు వచ్చి, నా కుమారి నువ్వు నాకు కావాలని దేవుడు మాట్లాడారు. హల్లెలూయా. అలాగా మా తల్లి గారు రక్షణలోకి వచ్చారు. మా తల్లి గారు 15వ ఏట మా సొంత రక్షకుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఎక్కువ తులసి మొక్కని ఆరాధన చేసేవారు. అటువంటి స్థితి నుంచి దేవుడు ఆత్మవరములతో నింపి దేవుడు ప్రేమించి 4 మగబిడ్డలు ఇచ్చాడు. మా రెండవ జ్ఞానాన్ని హాస్పిటల్ చేస్తారు. ఏమంటే ఎందుకంటే గొప్ప కోసం చెప్పడం, తల్లి ప్రార్థన ఎటువంటి వారినైనా మారుస్తుంది. మా అమ్మగారు 2 గంటల నుంచి 5 గంటల దాకా మోకాల మీద ప్రార్థన చేసేవారు. ఈరోజు గొప్ప కుటుంబం 2 సేవకులు అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ కుటుంబంలో 2 సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే నేను 16 ఏట యేసుక్రీస్తు వారిని అంగీకరించాను. ఎందుకు అంగీకరించానంటే 90 ఏళ్ళు అమ్మ చనిపోతే దేవాదేవుడు ఆ వయసు నుంచి కూడా లోక పాపంలో ఉంటే 6-7 సంవత్సరాల వయసు నుంచి కూడా లోకానికి బానిస అయిపోయి దేవుడు కొరకు 2003 మార్చి నెలలో సొంత రక్షకుడిగా దేవుడిని అంగీకరించాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక కుటుంబం దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత తల్లిదండ్రులు వారికి నేర్పాల్సింది ఏంటంటే, ప్రతిరోజు వాక్యం పెట్టాలంటే వాళ్ళకి ఏం పెట్టాలండి, ప్రతిరోజు వాక్యం తినిపిస్తూనే ఉండాలి. కానీ రోజు ఏడుస్తున్నాడని చెప్పి మనం ఈ రోజు తల్లి ఏం చేస్తున్నారండి, ఆ బాబు ఏడుస్తుంటే ఫోన్ తీసుకొచ్చేస్తారు. వాడే ఫోన్కి బానిస అయిపోయి కాబట్టి ఇంకా సంఖ్యలతో కట్టినా సరే హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా వారి ప్రయోజనం లేకుండా పోతున్నారు దీని పెట్ట. ఎందుకంటే రోజు ఫోన్ కాదని ఇవ్వాల్సింది, నువ్వు బైబిల్ వారికి చదివించాలి, వాక్యం చదివించాలి. వాక్యం చదివిస్తేనే వారి జీవితం బాగుంటుంది దీని పెట్ట. అందుకే ఏముంటది మరొక మాటలో సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయం నాకేమో, నీ హృదయం అనే పలక మీద నా మాటలు ఏం చేయాలంట, రాసుకొనుము. దానికి స్తోత్రం. ఇప్పుడు అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుకు నేర్పుతున్న మాట ఏంటంటే, నువ్వు పాలు విడిచిన వెంటనే నా వాక్యము నీకు నేను చెప్పుతానని చెప్పి ఇస్సాకు దేవుని యందు క్రమశిక్షణ నడిపించాడు. దానికి స్తోత్రం కలగాలి. అలా నడిపించాడు కాబట్టి ఇస్సాకు అనగా తల్లిదండ్రులకి కుటుంబములో ఒక నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, రుద్రాలు అయినప్పుడు కూడా ఆవిడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు నాకు నవ్వు కలగజేస్తున్నాను చెప్తున్న ఏం చెప్తుంది, ఆ నవ్వు స్మైల్ నాకు దేవుడు కలగజేస్తాడని ఆ శార చెప్తోంది అని. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, ఏ కుటుంబంలో సరే దుఃఖం వస్తుంది, శ్రమలు ఉంటాయి, కష్టం లేకుండా భూమి మీద ఉంటారా చెప్పాలి. బిడ్డల వల్ల తల్లిదండ్రుల మనశ్శాంతి ఉండదు, తల్లిదండ్రుల వల్ల మనశ్శాంతి బిడ్డలకి. మనం ఇంతగా చెప్పారు కదా సేవకులు ఏం చెప్పారు, ఒక బాబునంట తల్లిదండ్రులు ఇష్టం లేకపోతే కాళ్ళ పడేస్తారంట, చెట్లు గుచ్చుకొని ఆ మేకు అయినా రాసుకొని ఏంటంటే 50 గాయాలతో ఆ బిడ్డ బ్రతికాడంటే సామాన్యమా? దీనికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, అనగా దేవుడు చూడండి గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము. దేవుడు చెప్తున్న మాట చూడండి, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. కాబట్టి మన ఈరోజు మనుషుల కోసం వారిని పెంచకూడదండి. ఎవరి కోసం పెంచాలి, ఎవరి కోసం పెంచాలి? ఒక్కొక్క తల్లి పెంచుతూ ఉంటది ఎవరి మీద, ఇక మీ నాన్న చేశాడు నాయన నువ్వు కూడా మీ నాన్నలో తన్నే అని నేర్పుతూ ఉంటుంది. దీనికి స్తోత్రం. ఓ కుమార్తెకి చెప్తుంటది, మీ కుమార్తె మీ తల్లి ఎలా చేస్తుంది, మీ తల్లికి ఎలాగా నువ్వు చేసని నేర్పుతూ ఉండదు. చిన్నప్పటి ఎలా నేర్పకూడదండి, పగతో పెంచకూడదు వాళ్ళని. ఎలా పెంచాలి, ప్రేమతో పెంచాలి. దీనికి స్తోత్రం కలగాక. ఎప్పుడైతే క్రీస్తులో ప్రేమతో పెంచుతామో వారు పెద్దవాళ్ళు అయినప్పుడంట దాని యొద్ద నుండి తొలగిపోరని వాక్యం సెలవిస్తాం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, ఇంతవరకు మీరు చిన్న బిడ్డలుగా ఉన్నారు కానీ ఇంకా మీద మీరు పాలు తాగేవారుగా లేరు, కానీ ఇప్పుడు వాక్యం మీ హృదయంలో పెట్టుకోండి.
మీకు బలము చాలదు కాబట్టి, మీకు శక్తి చాలదు కాబట్టి వాక్యం అనే బలము మీ హృదయంలో ఉంచుకొని వారి బిడ్డలను పెంచండి అని చెప్తుంటారు. దాన్ని పెట్టారు. దానికి స్తోత్రం కలిగాక తల్లి గారు మనమ్మ గారు ఎంతగానో మరి కష్టాలు పడ్డారు. మరి చూడండి, దేవుడు వచ్చినప్పుడు ఏమీ లేదు, ఏమండి ఒట్టి చేతిలో వచ్చారు లేదా? దీనికి స్తోత్రం కాక దేవుడు చక్కగా చక్కగా గృహం ఇచ్చాడు, సాంబాలన్నీ కూడా దేవుడు ఇచ్చేసాడు. దీనికి స్తోత్రం కలిగాక ఈ రోజు తల్లి గారు ఎప్పుడు కూడా మరి సురేంద్ర గారు ఒకే మాట చెప్తారు, మా అమ్మ ప్రార్థనేనండి ఈ రీతిలో ఉందని చెప్తూ ఉంటారు. దీనికి స్తోత్రం. ఎందుకంటే కుమారుడైనా కుమార్తె అయినా, ఎందుకంటే ఏదైనా అమ్మ ఉన్నంత సేపే ఆ ప్రేమ. ఎందుకంటే 6 సంవత్సరాల వయసులో తల్లి కోల్పోయిన నాకు తెలుసా బాధ. మరి యవనకాల వయసులో మా నాన్న అలాగే ఉండిపోయాడు, మళ్ళీ మ్యారేజ్ చేసుకోకుండా. ఇది ఒక అమ్మ చనిపోతే మరలా చేసుకోకుండా అలా ఉండిపోయాడు, చేసుకుని నా బిడ్డ చూస్తుందో చూడదు అని చెప్పి. కానీ అయినప్పుడు ఎందుకు చెప్తానంటే ఆ ప్రేమ అటువంటిది. దీనికి స్తోత్రం కలిగా వాళ్ళు తిట్టినా కొట్టినా ఏం చేస్తారు, వాళ్ళు ప్రేమతో ప్రేమిస్తారు మనం, ఎందుకంటే కన్నారు కాబట్టి. దీనికి స్తోత్రం. మరి ఈ లోకంలో తల్లిదండ్రి ఇలాగుంటే ఆ పరమ తండ్రి దేవుడు చెప్తున్న మాట, మీ బిడ్డలు ఎలా పెంచాలంట? వాక్యము చేత వారు పెంచండి. ఏం పెంచమంటున్నాడు? వాక్యములో వారు పెంచండి. అందుకే ఇస్సాకు చూడండి, పుట్టిన తర్వాత పాలు విడిచిన వెంటనే అబ్రాహాము అందరిని గాగేసి అక్కడ ఏం ఏర్పాటు చేశాడు? చెప్పలు గట్టిగా గొప్ప అంటే ఏంటి? గొప్ప విందు. దానికి స్తోత్రం. గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే దేని పెట్టి చూడండి, దేవుణ్ణి గణపరచాలి. అబ్రాహాముతో దేవుడు చెప్పాడు నేను ఇస్తాను అని చెప్పాడు. దాన్ని పెట్టాడు. అలాగే ఉన్న తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే అద్భుత రీతిలో వారి కన్నీటిని దేవుడు చూసి ఏమంటే ఇస్సాకు లాంటి బిడ్డనిచ్చి అంటే వారి కుటుంబంలో ఏం తీసుకొచ్చాడంట? ఆకలి వెళ్ళిపోతాను స్తోత్రం చెప్తాం. స్తోత్రం. 5 నిమిషాలు అయిపోతాయి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం బిడ్డలు పెంచే విషయంలో జాగ్రత్తగా వారిని పెంచినట్లయితే దేవుడు చూడండి ఒక టైంలో మనం ఆ ప్రార్థన మర్చిపోవచ్చేమో కానీ దేవుడు ఎంత మాత్రమో ఆ బిడ్డలను మర్చిపోడండి. మరి ఎలా పెంచాలంటే 119వ కీర్తన మాట, నీ వాక్యమే చెప్పలు గట్టిగా, నీ వాక్యమే నా జీవకు ఎంతో మధురమైనది. స్తోత్రం కలిగాక మనం నడుస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు వాక్యం వారి తలపుల్లో ఉందనుకోండి, వాక్యమే ఎలాగైనా సరే వారి జీవితాన్ని మార్చేస్తుందని పెట్టారు. ఒక తల్లి ప్రతిరోజు ప్రార్థన చేస్తా ఉందంట, ప్రభా భూమి మీద నా బిడ్డలు ఏదో ఒకటి సాధించాలి అని అలా ప్రార్థన చేస్తామంటే ప్రతిరోజు ఉదయాన్నే వాక్యం నేర్పేదంట, ప్రార్థన నేర్పేదంట. 2 అన్నదమ్ములు అన్నమాట. అలాగే నేర్పగా వారి యొక్క యవన కాల వయసు వచ్చిన తర్వాత ఈ భూమి మీద ఏదో ఒకటి సాధిద్దామని చెప్పి అనగా ప్రజలు ఏదో ఒకటి కనిపెడదని చెప్పి విమానం కనిపెట్టారంట. వాళ్ళు ఎన్ని కనిపెట్టారంట? విమానం కనిపెట్టారు. వాళ్ళు రైట్ బ్రదర్స్ ఏదో కనిపెట్టారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, నేనైతే చూడండి నా తల్లి మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తామంటే ఆ ప్రార్థనలో వాక్యములు ఎదిగాను కాబట్టి ఈ రోజు భూమి మీదకి ఏం తీసుకొచ్చామంటే విమానం తీసుకొచ్చాము. అయితే నన్ను కలగజేసిన దేవాదేవుడు నాకు తగిన జ్ఞానం ఇచ్చాడంటే నా తల్లి కన్నీటి ప్రార్థన చేశాడు. ఎందుకంటే వాక్యములు ఎదిగితే ఎటువంటి వారైనా మనము ఏదో ఒకటి భూమి మీద మనం తయారు చేయగలుగుతాం. తినబెట్టారు. ఇంకొక యవనస్తుని చూశాను చూడండి, మరి చైనా లాంటి ఒక దేశంలో అటువంటి మంచి జ్ఞానం కలిగిన వ్యక్తుల్లో మరి ఏమన్నాడంటే టెన్నిస్ అది ఆడిన తర్వాత ఆ వ్యక్తి కప్పు తీసుకొచ్చాడు. దానికి స్తోత్రం. ఒక తెలుగు వాడయింది అది తీసుకొచ్చాడంటే ఆ యవనస్తుడు చెప్తున్నాడు మాట తెలుసా, ఈ రోజు కూడా నాకు ఫోన్ లేదండి, ఎందుకని ప్రతిరోజు ఏంటంట ప్రతిరోజు చదువుతాను, ప్రాక్టీస్ చేస్తాను, కానీ ఇది ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ఏమి లేవండి, ఫోన్ నా దగ్గరే మా అమ్మ నాకు ఓడదండి అని చెప్తున్నాడు. ఈరోజు చైనా దేశంలో ఆ తెలుగులో ఏంటి గెలుచుకొచ్చాడంటే కేవలం తెలుసా ఆ తల్లిదండ్రులు పెంచే పంపం. దానికి స్తోత్రం కలగాలంట. అదే ప్రతిరోజు కూడా వాక్యంలో ఎదగాలండి. ప్రతిరోజు వారికి ఏం నేర్పాలంట? వాక్యం తినిపించాలి. కాబట్టి ఎప్పుడైతే వాక్యం తినిపిస్తామో ఒక టైంలో ఆ బిడ్డ చూడండి ఇస్సాకు అడిగి పెట్టిన ప్రతి స్థలంలో కూడా ఒక నూతన అద్భుతాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడండి. అలా ఏ కుటుంబంలో అద్భుతం దేవుడు జరిగిస్తాడు. వాగ్దానం వచ్చాడు కదా, జరిగిస్తాడు కంపల్సరీ. ఎందుకంటే ఒక గిఫ్ట్ ఇచ్చాడంటే సాధారణంగా దేవుడు
ఇవ్వడు. కానీ ఇచ్చాడంటే దాని ద్వారా ఏదో ఒక ప్రణాళిక ఉంటుందని పెట్టారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అలాగే దేవుళ్ళు వారు పెంచినప్పుడు, అలా నడిపించుకొచ్చినప్పుడు మరి యొక్క అమ్మమ్మ ఏ విధంగా అయితే మరి చక్కటి స్వరం తల్లిగారికి దేవుడు ఇచ్చాడు. దానికి స్తోత్రం. పాటలు చక్కగా పాడతారు మా తల్లిగారు ఈ రోజు చక్కగా మరి పాడతారు. దానికి స్తోత్రం కనుక. ఎందుకంటే దేవుడు ఇచ్చిన తలాంతులు ఏం చేస్తుందంటే వారి బిడ్డల మీద అలాగా తీసుకొచ్చేస్తాడు అని పెట్టారు. దానికి స్తోత్రం. అలా పెంచినప్పుడు దేవుడు అద్భుతము దేవుడు చేస్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు ఆయన? మరొక మాట మనం చదువు చేసుకుందాం అని పెట్టారా. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఏమంటారంటే, మిమ్మల్ని నేను పాలుతో పెంచట్లేదు. ఏంటంట? మిమ్మల్ని పాలిచ్చి పెంచట్లేదు. మరి ఏమేచ్చి పెంచుతున్నాడంటే దేవుని వాక్యం ఇచ్చి నేను మిమ్మల్ని పెంచుతున్నాను దేవుడు చెప్తున్నాడు. అంటే మీరు కూడా మీ బిడ్డలకు ఏం నేర్పన్నాడంటే వాక్యము నేర్పండి. ఏం నేర్పన్నాడు ఆయన? వాక్యం నేర్పండి. అలా వాక్యం నేర్పించినప్పుడు ఆ కుటుంబం నిశ్చయంగా దేవుడు ఏం చేస్తాడంటే దీవించడం ప్రారంభిస్తాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు దీవించినట్లుగా మరి అట్టి దీవెన కలిగి ఉండాలంటే మరి ఈ రోజు అన్నం ముట్టించడం అంటే కార్యక్రమం ఏంటంటే కనుక అన్నం తినిపించడం అంటే కార్యక్రమం ఏంటి తెలుసా? వారికి వాక్యం నేర్పాలి. దానికి స్తోత్రం. ప్రార్థన నేర్పాలి. ఎప్పుడైతే అలా నేర్పుతామో మన ఏదో ఒకటి భూమి మీద వాళ్ళు మంచి ప్రయాసలుగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఎలా ఉండాలని తెలియజేస్తూ దానికంటే ముఖ్యంగా వివాహం అన్నిటికంటే ఘనమైనది కాబట్టి దేవుని కొరకు ఎదురు చూసి ఇరువురు కుటుంబం కలిసి ప్రార్థన పూర్వకం ఉంటేనే అబ్రహాము శారా ఎక్కడున్నారు? ప్రార్థనలు ఉన్నారు. కాబట్టి ఇసాకు లాంటి ఒక నవ్వు చక్కటి బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వారి కుటుంబం అంచెలంచెలుగా దేవుడు ఏం చేశాడండి? అటు అబ్రహాం దీవించాడు, ఇటు ఇసాకును కూడా దేవుడు దీవించాడు. అంటే తల్లిదండ్రులు చేసే ప్రార్థన వారు అలా నడిపించినప్పుడు దేవుడు ఆ కుటుంబం దేవుడు దీవిస్తాడు. అంత మాత్రమే కాదు, వాక్యం అనేక విషయాలనే కానీ తెలియజేస్తున్న మాట ఏంటంటే మొదటగా వాక్యం అందుకే యెరెమీయా ప్రవక్త ద్వారా చెప్తున్న మాట, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించును. దానికి స్తోత్రం కలగాక. ఏ గ్రంథము చెప్పండి? వాక్యం అనే గ్రంథము. ఆ గ్రంథము తినిపించడం వలన దీనిబట్టి చూడండి ఎలా ఉంటారంటే ఇశ్రాయేలు ప్రజలకి ఏమొచ్చిందంట చెప్పాలి? బలం వచ్చేసిందంట. దానికి స్తోత్రం కలగాక. కాబట్టి బలము శక్తి వచ్చేసిందంట. అంటే వాక్యము దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి బిడ్డలు అలా పెంచినప్పుడు వారు చక్కగా దేవునిలో ఎదుగుతారు. దీనిబట్ట వారు చూడండి ఏమంటారంటే ఆస్తులు సంపాదించే కన్నా దేవుళ్ళు పెంచడం మిన్న. ఏనంట ఆస్తులు సంపాదించడం కంటే దేవుళ్ళు పెంచడమే మిన్న. అది శాస్త్రమైంది. ఎప్పుడైతే దేవుళ్ళు పెంచుతారో ఏదో టైంలో దేవుడు వారిని ఏం చేస్తాడంటే దేవుడు ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ కుటుంబం అలాగా జీవించబడాలని అట్టి మాదిరిగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము. దేవుడి కొద్ది మాట దేవుడు జీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి చిన్న ప్రార్థన